రేణిగుంట మండలం సంబంధించి ఈ తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో రేణిగుంట టౌన్ మదర్సన్ కాలనీ ఏరియాలలో వర్షపు నీరు ఇళ్లలోకి రావడం జరిగింది. అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల దాదాపు 20 ఇళ్లలోకి నీరు రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే నేను ఎంపీడీఓ గారు అందరూ కూడా పైకి వెళ్లి పరిశీలించి వాళ్ళందరికీ కూడా ఎంపీడీఓ ఆఫీసులో ఉన్నటువంటి మీటింగ్ హాల్ని రీహాబిలిటేషన్ సెంటర్గా చేయడం జరిగింది. అలాగే రూరల్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పురకాలువ కానీ పద్మనగర్లో ఒక 20 ఇళ్లలోకి వాటర్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ దీపాలయం సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాజ్వేస్ ముఖ్యంగా అత్తూరులో ఉన్నటువంటి నక్కల వాగు దగ్గర ఉన్నటువంటి కాజ్వే దగ్గర బ్యారికేడ్స్, పోలీసులు సంప్రదించిన బ్యారికేడ్స్ ఏర్పడడం జరిగింది. అక్కడే కూడా 24 అవర్స్ ఉండేటట్టుగా డ్యూటీస్ వేయడం జరిగింది. ప్రజలను కూడా ఆ కాజ్వేలు దాటకుండా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఈ పురకాలకు సంబంధించినటువంటి కాజ్వే దగ్గర కూడా మనము రెవెన్యూ సిబ్బందిని పెట్టడం జరిగింది. అలాగే గాజుల మండలం నుంచి కల్లూరికి మధ్య వాగు వ్యవస్థని ఇంతకుముందు కూడా 5 years బ్యాక్ అక్కడ ప్రమాదం చనిపోవడం జరిగింది. అక్కడ కూడా బ్యారికేడ్ ఏర్పాటు చేయించి అక్కడ కంప ఉంచి అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశాము. ఎవరిని కూడా ఆ కాదువే దాటలేకుండా. ముఖ్యంగా ఈ మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి 2 గేట్లు 4 గంటల సాయంత్రం గేట్లు ఎత్తడం జరుగుతుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఎస్టీ కాలనీ వాళ్ళ వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. అక్కడ గేట్లకి వెళ్లకుండా ప్రజలు చేయడము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైనా వాటర్